brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కల్తీపై సమరం 99 మంది కల్తీ కల్లు తాగి ఒకేసారి ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై సమీక్ష నిర్వహించబోతున్నారు. కాసేపట్లోనే సమీక్ష ప్రారంభం కానుంది. ఎక్సైజ్ శాఖ అధికారులతో రేవంత్ మాట్లాడనున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 8, 9న వరుస ఘటనలు జరిగాయి. మొత్తం 99 మంది అస్వస్థతకు గురయ్యారు. 27 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. 4గురిని అరెస్ట్ చేశారు. కల్తీ కల్లును ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ కల్తీ కల్లుని అరికట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైట్, మరికొద్దిసేపట్లో సీఎం సమీక్షా సమావేశం ఎక్సైజ్ శాఖ మీద ప్రారంభం కాబోతుంది. కమాండ్ కంట్రోల్లో ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లితో పాటుగా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా కల్తీ కల్లు బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లాలో ఆసుపత్రుల పాలయ్యారు. చాలా వరకు కల్లు దుకాణాల్లో రైడ్స్ జరిగాయి. కాకపోతే ఎప్పుడైతే సమస్య ఉత్పన్నమవుతుందో అప్పుడు మాత్రమే ఎక్సైజ్ శాఖ రెస్పాండ్ అవుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అంటే ఎక్సైజ్ శాఖకు స్వయంగా సీఎంఏ రివ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అసలు ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మనం ఎప్పుడైనా చూస్తుంటాం, సాధారణంగా ఇష్యూ జరిగితే సంబంధిత మంత్రి రివ్యూ చేస్తారు. కాకపోతే ఏకంగా సీఎంఏ రివ్యూ చేసేంత పరిస్థితికి వచ్చిందంటే ఎక్సైజ్ శాఖ ఏ రేంజ్లో నిద్రపోతుందనేది ఆరోపణలకైతే ఈరోజు సీఎం రివ్యూ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. చాలా రోజులుగా కేవలం సంఘటనలు జరిగినప్పుడు, ఇష్యూస్ జరిగినప్పుడు, లేకపోతే ఎవరైనా బాధితులు హాస్పిటల్లో చేరినప్పుడు మాత్రమే ఎక్సైజ్ శాఖ స్పందిస్తుంది, దాడులు జరుపుతుంది. కాకపోతే రెగ్యులర్గా జరిగే వ్యవహారం ఇదంతా కూడా డైజోఫామ్, క్లోరోహైడ్రైడ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి, ఆల్ఫాజోరామ్ ఇవన్నీ తీసుకొచ్చి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి తీసుకొచ్చి కళ్ళు బట్టీలలో కళ్ళులు తయారు చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే అసలు ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ స్పందించకపోగా కేవలం రైడ్స్ చేయడం వరకే పరిమితం అవుతుంది. ఇక కొద్ది రోజుల నుంచి అయితే అసలు పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్కు వదిలేసింది. మేము కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ అంతా ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ చేస్తుంది, మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఏకంగా కమిషనర్ నుంచి ఏఈఎస్ల నుంచి వస్తున్న సమాధానం. సో దీని అంతటి కూడా ఈరోజు సీఎం రివ్యూ చేయబోతున్నారు పటిష్టంగా. అంటే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ చేయాల్సినంత సమీక్షలు కానీ చేయాల్సినంత గట్టి ఎన్ఫోర్స్మెంట్ కానీ చేయలేదు. సో దీనికి సంబంధించి సీఎం అయితే ఈరోజు కీలకమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయాలనేది చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటూ. సో కల్తీ కల్లు కూడా ఒక రకమైన డ్రగ్స్ కిందకే వస్తుంది కాబట్టి సో దీనిపైన కూడా చాలా స్పెషల్గా ఫోకస్ చేశారని చెప్పొచ్చు. ఈరోజు మరికొద్ది సేపట్లో ఈ రివ్యూ ప్రారంభం కాబోతుంది. రివ్యూలో అయితే చాలా కీలకమైన అంశాలను సీఎం ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు, డిశ్చార్జ్ అయిన వారు ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ ప్రభాకర్.